కాదు అలా మాట్లాడితే ఏమర్థం అవుతుంది అసలు ఏం చెప్తారు కూడా మాకే అర్థం కాదు. ఒక్క నిమిషం చెప్పుకుంటున్నారు. మీరు అంత సత్యాన్ని చంద్రుడు ఇక్కడ అందరూ దొంగలే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు సరే 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 ఒక్క నిమిషం ఫైనల్ గా మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు ఒకటి మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భార్గవ్ గారు ఒక్క నిమిషం మీ చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నారు. మేము వ్యాపారం చేసింది ప్రజల కోసం వ్యాపారం చేసాం, ప్రజల మేలు కోసం వ్యాపారం చేసాం. మోహన్ రెడ్డి గారు మీరు అలా కాదు మీరు ఆగకుండా ప్రశ్న సమాధానం ఎలాగవుతుంది? ప్రశ్నకి సమాధానం చెప్పండి. కాదు మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇవ్వడం అంటే మీరు అంత కంటిన్యూగా మాట్లాడితే ఏమర్థమవుతుందో చెప్పండి. అవకాశం ఇవ్వలేదు మా నాయకుడు. మీరు సరే బాల్కోటి గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు భార్గవ్ గారు మీరు ఆగండి ఒకసారి. భార్గవ్ గారు మీరు ఆగండి ఒకసారి. భార్గవ్ గారు మీరు ఒక్క నిమిషం. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ బాల్కోటి గారు. సతీష్ గారు మోహన్ రెడ్డి గారు చాలా పేదలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాడు, రాజకీయ అనుభవం ఉంది. నిజాలు ఆయన గారికి కూడా తెలుసు. ఏదో మా ముగ్గురిని కాస్ట్ చేద్దామని కౌంటర్ చేద్దామని తపనే తప్ప నేరం జరిగిన మాట యథార్థం. అయినా ఈ రోజు మాట్లాడటం కాదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కుంభకోణం గురించి మాట్లాడాము. ఓ ప్రకాష్ అనే ఒక వ్యక్తి మద్యం ధరల మీద మాట్లాడితే ఏమైపోయాడు కూడా తెలియదు. ఆయన ప్రాణాలే తీశారు. ఆ రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కృష్ణ యాదవ్ అని ఒక మోహన్ రెడ్డి గారు మనకి సమయం అంత లేదు. మీరు అలా కాదు కదా ఒక్క నిమిషం. కుంభకోణాన్ని ముందు ఆంధ్ర పరువు తీసింది సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మద్యం కుంభకోణంలో ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, ఈ రాష్ట్రంలో పుట్టిన మహాలాంటి కూడా తలదించుకున్న పరిస్థితి. మొన్నటి వరకు రాజధాని ఎక్కడ దాటిపోయి కాదు సరే 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 ఇప్పుడు అవన్నీ వద్దు. మోహన్ రెడ్డి గారు ఫైనల్ కూడా చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఈ మాటలు తప్ప ఏదైనా మోహన్ రెడ్డి గారు ఏమైతే 29 ఒక బట్ట కాల్చి ముఖాన్ని వేసి మీరు తుడుచుకునే విధంగా మాట్లాడుతున్నారు. సరే సరే ఒక నిమిషం ఫైనల్ గా మీరు చెప్పండి మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పండి ఒకదానికి. అలా కాదు ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ చేస్తారు అంతమంది ఒకేసారి విచారణ పిలవలేదు కదా. ఇప్పుడు 200 మందికి పైకి విచారించామని చెప్తున్నారు. ఎవరి విచారణలో ఎవరి గుట్టు బయటకు వచ్చిందో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి విచారిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ గా జరుగుతున్న వ్యవహారం ఇదంతా. ఇంతమందిని చేస్తారు. ఇప్పుడు నారాయణ స్వామి గారు కూడా నోటీసులు వెళ్ళాయి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న ఆయనకి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్కడ ఏమి జరగలేదు అనేది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంత కాన్ఫిడెంట్గా? పార్టీ లైన్ బార్ మాట్లాడమే మనం అడగట్లేదు మేము, కానీ అందులో ఉన్న వాస్తవాలు ఏంటో కూడా చెప్పండి కొద్దిగా. ఫైనల్గా సమయం అవుతోంది. డెఫినెట్ గా అనిల్ వెళ్ళను. జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు అంటారు మోస్ట్లీ, ఎందుకంటే వీళ్ళు నలుగురే మొత్తం కథంతా ఇక్కడ మా నాయకుడు గొప్పవాడు, మేము చాలా గొప్పవాడు. మా నాయకుడు అసలు మేము చేయలేదు. కూటమి ఒక సిద్ధాంతం పెట్టుకునేది. ఏం సిద్ధాంతం పెట్టుకునేది? 143 హామీలతో పాటు సూపర్ 6 అని ఒక హామీ ఇచ్చినారు. ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని దోపిడీ చేసి వాళ్ళు కొల్లగొడుతున్నారు. కాబట్టి కొల్లగొట్టేటప్పుడు మేము అడ్డం రాకుండా ఉండాలంటే ఒక్క రోజు ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి సమయం లేదు. మీరు అవన్నీ కాదు అడిగిన దానికి చెప్పండి. మీకు నిజంగా అందులో వాస్తవాలు కనిపించట్లేదా చెప్పండి ఫైనల్ గా. సతీష్ గారు కొంచెం ఉండండి. ఒక్కొక్క ఐడెంటిఫై క్యాండిడేట్ రాష్ట్రంలో గుర్తింపైన
వ్యక్తిని ఒకసారి పట్టుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి ఏమవుతుంది? రాష్ట్రం మొత్తం పోతుందా లేదా మీడియాలో? రాష్ట్రం మొత్తం మీడియాలో పోతే ఏమవుతుంది? చర్చలో దాని మీద జరుగుతుంది కదా, దాని మీద చర్చ జరగాలి. మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ మర్చిపోతారు కదా. ఈ సూపర్ సిక్స్ మర్చిపోవాలంటే రోజు ఒకరిని అరెస్ట్ చేయాలి కదా. సరే, మీకు ఇప్పటికీ డైవర్షన్ లాగా కనిపిస్తుంది, రేపు పొద్దున ఏమైనా డైవర్షన్ లాగా కనిపిస్తుందా? తిరుమలలో ఏమైనా నిరూపించగలిగినారా? ఇల్లు తిరుమలలో నిరూపించినారా? ఇల్లు అక్కడ పోయి ఆడ చంపుతారు, ఏడు చంపుతారు, మాట్లాడుతున్న ఉద్దేశంలో భాగంగా ఈ రోజు నిన్న కూడా అరెస్ట్ జరిగింది. రైట్ అండి, yes, yes, yes. టైం అవుతుంది మనకి. yes, మేము మాట్లాడతామనే ఆలోచనలో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ yes. పోతే సరే, వీళ్ళు చేసినటువంటి తప్పులు నిరూపించుకోవడానికి తప్పించుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నీ కనపడకుండా ఉండాలంటే రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడము, నోటీసులు ఇవ్వడము, బెదిరించడము, లేక ఏదైనా ఇంకా మాట్లాడితే కేసు రైట్, ఫైన్. yes, ఫైనల్ గా శివపార్వతి సమయం అవుతుంది, ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి శివపార్వతి గారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి అభిప్రాయాలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి అట్లా నడుస్తుంది. రైట్, శివపార్వతి గారు ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు 29లో తలదించుకుంటారు అని, 24లో కూడా ఇలాగే మాట్లాడాడు ఆయన. ఎలాగ ఎన్నికల ముందు మీరు అసలు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అది ఇది అని. తర్వాత ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా అంతే, కూటమి చెప్పుకుంది, కూటమి ఒక జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంది ప్రజలకి. చేసిన స్కామ్లు స్కీములు అలా వదిలేయలేము. ఖచ్చితంగా విచారణ అయితే తీసుకొస్తారు, ప్రజల ముందు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎంత దోపిడీ చేశాడో, ఎంత ప్రజల ధనాన్ని లూటీ చేశాడో అనేది లెక్క తీయాల్సిన అవసరం ఉంది. దీని మీద అధికారులు ఇంకా ఈ ఒక్కటే కాదు, ఇంకా శాండ్ ఉంది, చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. బయటకు వచ్చాక 5 ఏళ్లలో జరిగింది కదా. రైట్, బాలకోటయ్య గారు ఫైనల్ గా లెక్కర్ స్కామ్ సంబంధించి చేరింది అనుకోవచ్చు ఇంకా